అంటే దాని అర్థం తనకు నువ్వంటే ఇష్టమని. మరి అంత క్రింజ్గా మాట్లాడుతున్నా దానికంటే నేను వెళ్ళి ఏ అని అడుగుతాను. అడిగావంటే అమ్మాయిని వేధిస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ నాన్న స్వయంగా వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. ఏమన్నావు? నేను చెప్పేది నీకు క్రింజ్లా అనిపిస్తున్నా? ఇప్పుడు చూడు, రింగ్ అవుతుంది. నేనేమని పెట్టినా చెప్పా. కాల్ చేస్తుంది. హలో, కన్నీసి ఉంచమని చెప్పాను కదా, చూస్తున్నావా? చూస్తున్నాను. గుడ్డుగా ఉంది కదా, వాడిని గట్టిగా అడుగు. వాడు నిన్నేమన్నా అంటే నాకు చెప్పు, వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడిని ప్రశ్నించే రైట్స్ నేను నీకు ఇస్తున్నానమ్మా. ఓకే ఆంటీ. సరే సరే, విన్నావా? కలిసి వచ్చిపోయాడ్రా. Come here, bro. బాబోయ్, మీరేం తింటారు? నాకు కూడా అదే తీసుకురండి. ఏంటి నిన్ను చూస్తున్న కొద్ది నీతో ప్రేమలో పడిపోయాను. నీతో మాట్లాడాలనుంది, నీతో టైం స్పెండ్ చేయాలనుంది, నీతో కలిసిపోవాలనుంది. నాకు తెలిసి నేను నన్ను ప్రేమిస్తున్నాను అనిపిస్తుంది. నా చేతులు వణుకుతున్నాయి. నేను రొమాంటిక్గా మాట్లాడితే కళ్ళు తిరిగి పడిపోతాను. నా వల్ల కాదు. సరే, వదిలేస్తున్నా. కానీ మళ్ళీ నువ్వు వాళ్ళని కలిసి వంట మాట్లాడకూడదు. అదంతే, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కానీ నేను మాట్లాడకూడదా? సరే, ఓకే. స్టూపిడ్ స్పెల్లింగ్ ఉందా? ఫస్ట్ యూ స్టడీ అంతేనా? స్టడీయేనా? ఏమో కలిపివయ్యా? కాదు. నువ్వు హ్యాండిల్ చేయాల్సింది ఫ్యామిలీ గొడవలు, పిల్లల కస్టడీ వ్యవహారాలు, ఇంకా విడాకుల కేసులు హ్యాండిల్ చేయాలి. నీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా? ఫ్యామిలీలో సీనియర్స్తో కేసులు వర్క్ చేస్తాను. ఓ, వెరీ నైస్. నువ్వు చొరవ తీసుకుని పని చేయాలి. ఇక్కడ నీకు ప్రతిదీ నేర్పించడానికి మ్యామ్ తీసుకోండి. ఈ వారం ఈ విడాకుల కేసు జరిగింది. దీన్ని పూర్తిగా చదువుకోకుండా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిర్యానీ సార్, నేను చెక్ చేసావా? లేదు సార్. సారీ, కమిటీ మీ మీద ఫైర్ అవుతుంది. సార్ ఏమంటున్నారు సార్ మీరు? ఇట్స్ నాట్ మై డెసిషన్. సార్ కనీసం కారణం ఏంటో తెలుసుకోవచ్చు. అదేదో నువ్వు వెళ్ళి ఐఎమ్ వెరీ సారీ ప్రియా. బాయ్. ఈ బ్రాంచ్లో
ఎన్టీటీయా ఎన్టీటీ స్పెల్లింగ్ ఏంటి రావాలి లాస్ట్ లెటర్ ఒకటి చెప్పా అయ్యా అయిపోయింది టీ అయిపోయింది 15 సీన్ అయిపోయింది నేను చనిపోయినడే నేను మాన్యువల్లో నేర్చుకున్నాను ఏనొకటి అయిపోద్ది బాబు హలో స్వప్న నా క్యాబిన్కి రాగలవా ఒక 2 minutes వస్తాను. హలో సిద్ధార్థ్. హలో సిద్ధార్థ్ పిలుస్తున్నాడు. నేను చెప్పిన దాని గురించి కొంచెం హలో హరి ఏం చేస్తున్నావు తనతో అలా మాట్లాడుతున్నావు ఆలోచించి నేను లాయర్ నేను ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను స్వప్న చెప్పింది నాకు స్వప్న ఏమీ తెలియదండి సిద్ధార్థ మీ సిస్టర్ పేరేంటి లాయర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మా అక్కకి వేరే జాబ్ రిఫర్ చేశారని వాళ్ళు చెప్పారు మరి నేను ఎలాగో నొక్కితే ఎలాగొచ్చింది బడ్జెట్ ఉండదు బ్యాట్ కోసం ఎంత ఖర్చు పెట్టా ఇప్పుడు నేను 12,000 వరకు ఉంటుంది కాబట్టి తనకు సార్ ఏ అచ్చు ఇది ఒకసారి చూడు బాగా చాలా బాగుంది ఏమంటున్నారా ఇది బాగుంది ఏమన్నా మరీ అంత బరువలేదు నేను స్ట్రాంగ్గా ఉంది కదా ఏంట్రా బ్యాట్ ఆట అది వాళ్ళ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది ఏం కావాలో చెప్పండి చూస్తున్నారు అదే తీసుకోండి లేదు నాన్న నాకు ఇదే నచ్చింది అశ్విన్ సెలెక్ట్ చేసింది నాకు ఏది బెస్ట్ అవుతుంది బాగా తెలుసు ఇది బాగుంది నాన్న థ్యాంక్ యూ సో ఒక ఫోటో తీసుకోండి దగ్గరగా ఉంది
డివోర్స్ ఇవ్వండి.